హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ మ్యాథ్. నా పేరు కళ్యాణ్. మనం ఈరోజు డిఎస్సికి సంబంధించిన మరొక సెషన్ తీసుకోబోతున్నాం. అయితే ఇది చెప్పే ముందు గతంలో మనం ఏం చేసాం అంటే క్రితం కంటెంట్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే 6వ తరగతికి సంబంధించిన క్షేత్ర గణితం అంటే చుట్టుకొలతలు మరియు వైశాల్యాలకు సంబంధించిన టాపిక్ చేసాం. దాంట్లో మనం ఏంటంటే కనుక్కున్నాం, మొట్టమొదటిగా చుట్టుకొలత అనే భావన పరిచయం చేసి చుట్టుకొలత అనే భావన ఆల్రెడీ మనకి ఇంత ముందే పరిచయం అయిపోతుంది 4వ తరగతి నుంచే. అయితే చుట్టుకొలత మీద లెక్కల్ని ఎక్కువ స్థాయిలో ఇచ్చేది మనకి 6వ తరగతి నుంచి ఇస్తాడు. అంటే అక్రమాకారాలకి చుట్టుకొలత ఎలా కట్టాలి, క్రమాకారాలు అయినటువంటి క్రమ బహుభుజులన్నిటికీ చుట్టుకొలత ఎలా కట్టాలి, క్రమ బహుభుజులు అంటే చతురస్రం కానీ దీర్ఘచతురస్రం కానీ వీటన్నిటికీ చుట్టుకొలతలు ఏ విధంగా కనుక్కోవాలి. అలాగే దాని తర్వాత వైశాల్యం అనే భావనను పరిచయం చేసి వైశాల్యం అనేది చతురస్రాలకి దీర్ఘచతురస్రాలకి మొట్టమొదటి కట్టడం నేర్చుకున్నాం. అలాగే వాటి మీద ఫండమెంటల్ లెవెల్లో ఉండే అన్ని అప్లికేషన్స్ని సుమారుగా చేసాం. ఇది మన దీర్ఘచతురస్రాల పైన వైశాల్యాలు మరియు చుట్టుకొలతలు అనే కాన్సెప్ట్ పైన మ్యాక్సిమం అవగాహన కలిగించుకున్నాం గత సెషన్స్లో. అది ఏ క్లాస్కి సంబంధించింది? 6వ తరగతికి సంబంధించింది. 6వ తరగతిలో మళ్ళీ చెప్తున్నాను, చుట్టుకొలతలు మరియు చతురస్ర వైశాల్యాల కోసం మ్యాక్సిమం అవగాహన కలిగించుకుని వాటి మీద ఉండే ప్రాబ్లమ్స్ అనేవి చేసాం. ఇప్పుడు మనం 7వ తరగతిలో క్షేత్రగణితంలోకి ప్రవేశిస్తున్నాం. 7వ తరగతి క్షేత్రగణితం ఏంటి? వైశాల్యం చుట్టుకొలత అనే చాప్టర్ పేరుతో ఉంటుంది మీకు. ఇక్కడ క్షేత్రగణితం అని ఓవరాల్గా నేను చెప్తున్నాను, కానీ ఇప్పుడు క్షేత్రగణితం అనే పేరు ఎక్కడ వాడు టెక్స్ట్ బుక్లో. వాడు ఏమని వాడతాడు? క్లాస్ 7 ఓకే, వైశాల్యం మరియు చుట్టుకొలత అనే పాఠం మీకు ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు ఈ కంటెంట్ అంతటినీ కరెక్ట్గా చూసి మీరు ఉపయోగించుకోవాలనేదే మా కోరిక. ఎందుకంటే ఇక్కడ ఈ కంటెంట్ అనేది పలానా 2 లెక్కలు చెప్పడం, పలానా ఒక లెక్క చెప్పడం మేము పెట్టుకోలేదు, హద్దులు పెట్టుకోలేదు. మొత్తం టెక్స్ట్ బుక్ కంటెంట్ అంతటినీ డిఎస్సి అభ్యర్థుల కోసం అంటే డిఎస్సి ఎస్జిటి స్థాయిలో, అసిస్టెంట్ స్థాయిలో కాదు, అసిస్టెంట్ స్థాయి తర్వాత మేము ఆలోచిస్తాం. డిఎస్సి ఎస్జిటి కంటెంట్ అంతటినీ ఉచితంగా అప్లోడ్ చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి అందరూ ఉపయోగించుకోండి. మీకు ఈ కంటెంట్ నిజంగా నచ్చితే మీ ఫ్రెండ్స్లో కూడా షేర్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే అందరికీ చేరుతుంది, అంతకంటే ఇంకేం కాదు. సో కాబట్టి ఇప్పుడు ఈరోజు అంటే ఇంకోటి ఏంటి అంటే మొత్తం డిఎస్సి ఎస్జిటి మ్యాథ్స్ అన్ని ఒకే ప్లేలిస్ట్లో కానీ అంతా ఒకే వీడియోస్లో వేసుకుని వెళ్ళట్లేదు మేము. ఏ విధంగా చేస్తున్నామంటే 6వ తరగతి అంటే 6వ తరగతి క్షేత్రగణితంలో ఏముంది అనేది ప్రతి ఒక్కటి పిన్ పాయింటెడ్గా చేసేస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం 7వ తరగతి. అంటే 7వ తరగతికి సంబంధించిన క్షేత్రగణితం అంటే వైశాల్యం మరియు చుట్టుకొలత అనే పాఠ్య భాగం నుండి ఎన్నైతే చిన్న చిన్న బిట్స్ కావచ్చు, థియరిటికల్ పాయింట్స్ కావచ్చు, లేదా లెక్కలు కావచ్చు, మొత్తం 7వ తరగతిలో ఏ ఒక్క అక్షరం మొక్క కూడా పెట్టకుండా మొత్తం డిఎస్సికి అది చాలా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన ప్రతి ఒక్క లెక్కని చెప్పేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇవి ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాం. ఓకే, మనం ఇక మ్యాటర్లోకి వెళ్దాం. సో అయితే 6వ తరగతిలో మనం ఏం నేర్చుకున్నాం? చతురస్ర వైశాల్యాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 7వ తరగతి ప్రారంభంలో మనకు ఉండేది ఏంటి అంటే సమాంతర చతుర్భుజం. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూస్తే మొట్టమొదటి అదే ఉంటుంది. సో కాబట్టి సమాంతర చతుర్భుజ వైశాల్యాలపైన మంచి లెక్కలు ఇచ్చాడు, మనం కూడా వాటిని చేద్దాం. అయితే సమాంతర చతుర్భుజ వైశాల్యం అనేది ఏ విధంగా కనుక్కోవాలి? ఇంకొకటి నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఒక ఫార్ములా మీద ఆధారపడిపోయి ఫార్ములాని ఊరికనే వేసుకుని వెళ్ళిపోకండి. ఫార్ములాని ఏ విధంగా తేవాలన్నది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని మీరు అవగాహన చేసుకున్నట్లయితే మరి మీరు చాలా బాగా మ్యాథ్స్లో నేను ఇప్పుడు ఒకసారి చెప్తే చాలు మీరు ఎన్నైనా చేయగలరు, అంత కెపాసిటీ వస్తుంది. అయితే ముందు సమాంతర చతుర్భుజం అంటే అర్థం ఏంటి? పేరులోనే ఉంది సమాంతర అని. సమాంతర అంటే అర్థం ఏంటి? ఒక చతుర్భుజానికి ఎన్ని భుజాలు ఉంటాయి? చూడండి, చతుర్భుజం అన్నాం, 1 2 3 4, ఇది చతుర్భుజం అయింది. అయితే ఈ చతుర్భుజంలో ఉండే భుజాల సంఖ్య ఎంత? 4. ఈ 4ట్లో ఎదుటి భుజాల జతలు ఎన్ని? ఈ భుజం ఎదురు భుజం అవుతుందిగా, ఈ భుజం ఎదురు భుజం అవుతుందిగా. అంటే ఎదుటి భుజాల జతలు ఎన్నాయి? 1 ఇది, ఇంకొకటి ఇది. అంటే 2 జతలు ఎదురు భుజాలు ఉన్నాయి. ఈ 2 జతల ఎదుటి భుజాలు సమాంతరంగా ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని సమాంతర చతుర్భుజం అంటాం. అంతే, దాని బేసిక్ క్వాలిటీ. అయితే ఇదే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కోసం ఇక్కడ మాట్లాడతాం. అలాగే జామెట్రీలోకి వెళ్ళేటప్పుడు సమాంతర చతుర్భుజ ధర్మాలన్నీ మాట్లాడతాం. సరే, అది వేరే విషయం, తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు మొట్టమొదటి మనం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కట్టడం ఏంటో చూద్దాం.
దాని కాన్సెప్ట్ని నేను మొదట ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ వీడియోస్ అన్నిటిని తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తాం. సో సమాంతర చతుర్భుజం యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఇలా చూడండి. సమాంతర చతుర్భుజం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు ఏం గమనించారు, ఎదుటి భుజాలు ఏ విధంగా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. ఇగో చూడండి, ఎదుటి భుజాలు ఏంటంటే ఇక్కడ ఇగో ఈ భుజం ఎదుటి భుజం అవి ఎలా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. అలాగే ఈ రెండు ఎదుటి భుజాలు అవి ఎలా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. ఈ ఒకే రకపు బాణపు గుర్తులు అంటే ఒకే రకమైన యారో మార్క్స్ ఉన్న వాటిని, ఒకే రకమైన యారో మార్క్స్ ఎప్పుడైనా ఉన్నాయనుకోండి, ఒకే రకమైన యారో మార్క్స్ ఉన్న లైన్స్ ప్యారలల్గా ఉన్నాయని అర్థం, అంటే సమాంతరంగా ఉన్నాయని అర్థం. వేరేగా చెప్పరు, సమాంతర రేఖలు అని కానీ ప్యారలల్తో అని కానీ రాయాల్సిన అవసరం లేదు. పెద్ద తరగతులకు వెళ్ళే కొద్దీ పెద్ద తరగతులకు వెళ్ళే కొద్దీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యారో మార్కులు రెండు ఇక్కడ ఉన్నాయంటే ఈ రెండు సమాంతర రేఖలు, అలాగే ఈ రెండు యారో మార్కులు ఇక్కడ ఉన్నాయంటే ఈ రెండు సమాంతర రేఖలు అని అర్థం. కాబట్టి ఈ ఎదుటి భుజాల జత సమాంతరంగా ఉండి ఈ ఎదుటి భుజాల జత సమాంతరంగా ఉండడం వల్ల దానిని సమాంతర చతుర్భుజం అంటాం. ఓకే, అయితే మీకు ఒకటే విషయం చెప్తున్నాను, మనకి ఏ రకంగానూ కొత్త ఫిగర్ వచ్చేటప్పుడు కొత్త రకమైన పటం వచ్చింది. ఇప్పుడు దీన్ని వైశాల్యాన్ని ఏ విధంగా రాబెట్టాలనేది మన ప్రశ్న. అయితే వైశాల్యాన్ని రాబెట్టడానికి మనకు తెలియని కొత్తది మనం ఎక్కడ వాడలేం, ఆల్రెడీ తెలిసిన దాన్నే వాడి దీన్ని రాబెట్టాలి. తెలిసిందేంటి, ఇంతకుముందు దీర్ఘచతురస్ర వైశాల్యం మీద మీకు ఒక అవగాహన ఉంది. దీర్ఘచతురస్రం అంటే రెక్టాంగిల్ ఏరియా. ఆ దీర్ఘచతురస్ర వైశాల్యం ఏ విధంగా కనుక్కున్నాం గుర్తు తెచ్చుకోండి. దీర్ఘచతురస్ర వైశాల్యం అనేది ఈ విధంగా దీర్ఘచతురస్రం ఉంటుంది. ఇక్కడ దీర్ఘచతురస్రంలో ఉండే మెయిన్ క్వాలిటీ ఏంటి, అన్ని శీర్షాల వద్ద అంటే అన్ని మూలల వద్ద దీనికి 90 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. ఇది దీని తాలూకు మేజర్ ప్రాపర్టీ. సో దీన్ని ఆధారంగా చేసుకోవాలి. అలాగే దీని యొక్క పొడవు ఒకవేళ ఎల్ ఒకవేళ బి అనుకోండి, అప్పుడు దాని యొక్క పొడవు దాని వైశాల్యం ఏంటవుతుంది, ఎల్ ఇంటూ బిఏగా. అలాగే నా చాయిస్ కొద్దీ నేనేమంటానంటే దీని యొక్క పొడవు వెడల్పులో బిహెచ్ అంటాను. ఓకే, బిహెచ్ అని, ఇది భూమిగా భావిస్తున్నాను బి అని, ఇది హెచ్ అని భావిస్తాను ఎత్ అని. ఏది ఏమైనా పొడవు వెడల్పే కదా, కాబట్టి పొడవు వెడల్పులో ఇచ్చినప్పుడు దీని వైశాల్యం ఏంటైంది, దీని వైశాల్యం ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు, అంతే కదా. పొడవు బి, వెడల్పు హెచ్, వాటి రెండింటిని గుణిస్తే వచ్చేది బి ఇంటూ హెచ్, రైట్. సో ఇందులో ఇంకా ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే ఇది లంబకోణం అన్నది గుర్తించాలి. ఇది గుర్తించిన తర్వాత ఇప్పుడు సమాంతర చతుర్భుజానికి రండి. ఈ సమాంతర చతుర్భుజంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సమాంతర చతుర్భుజానికి దీర్ఘచతురస్రానికి భుజాల పరంగా, కర్ణాల పరంగా ఇంకా తేడాలు ఉన్నాయి. కర్ణాలతో ఇక్కడ మనకు అవసరం లేదు కాబట్టి నేను వాడలేదు. అయితే భుజాల పరంగా వ్యత్యాసాలు ఏంటున్నాయి అంటే, ఇక్కడ భుజాలన్నీ పక్క భుజాలు అంటే ఆసన్న భుజాలు అంటాం, అవి లంబకోణాలను ఏర్పరచుకుంటాయి. కానీ ఇక్కడ లంబ కోణాలు ఉండవు. ఇక్కడ ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. ఇక్కడ కూడా సమాంతరంగా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. ఓకే, కానీ తేడా ఎక్కడ వస్తుంది, భుజాల విషయంలో కోణాల విషయంలో తేడా వచ్చేస్తుంది. ఇక్కడ కోణాలన్నీ లంబ కోణాలే, మరి ఇక్కడ కోణాలు ఎదుటి కోణాలు సమానం అవుతాయి. ఈ రెండు కోణాలు సమానం, అలాగే ఈ రెండు కోణాలు సమానం. కానీ అన్ని కోణాలు సమానమయ్యి ఒక్కొక్కటి 90 డిగ్రీస్ అవ్వవు. ఇప్పుడు ఇదే సమాంతర చతుర్భుజాన్ని ఈ దీర్ఘచతురస్రంలోకి మార్చుకుంటే వైశాల్యాన్ని కట్టగలమా లేదా? ఎందుకు? దీర్ఘచతురస్ర వైశాల్యం ఆల్రెడీ పొడవు ఇంటూ వెడల్పు అని మనకు తెలుసు కాబట్టి, ఒకవేళ దీనిలో ఏమైనా భాగాన్ని కట్ చేసి ఇంకో రకంగా దాన్ని అతికించడం వల్ల దీనినే దీర్ఘచతురస్రంగా మార్చగలిగితే మనం వైశాల్యాన్ని కట్టేయచ్చు కదా. సో కాబట్టి మన వైశాల్యాన్ని కట్టడానికి అవకాశం అయితే ఉంది. ఎలా అవకాశం ఉందో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది పొడవు బి అనుకుందాం, పొడవు బి. ఓకే, ఇప్పుడు నేను ఏమన్నానంటే ఈ ఎదుటి భుజం నుండి నేను ఇక్కడికి ఒక లంబాన్ని గీశాను. ఓకే, లంబాన్ని నిర్మించాను. ఇప్పుడు ఇది హెచ్ అవుతుంది, నేను హెచ్ అన్నాను, తప్పలేదుగా. ఇగో ఇది హెచ్, ఇదే కొలతలు, ఇదే పొడవు ఇక్కడ ఉంది, ఇదే పొడవు ఇది కలిగి ఉంది. అప్పుడు ఇది హెచ్ ఉంటే మరి ఇది కూడా ఎంత ఉండాలి, హెచ్చే కదా లంబం. ఇక్కడ లంబం అనేది హెచ్ ఉంది అంటే ఇక్కడ కూడా లంబం ఎంత అవుతుంది, హెచ్చే అవుతుంది కదా, రైట్. ఇప్పుడు ఇది నిజానికి స్టూడెంట్స్ చేత కృత్యం చేయిస్తారు, యాక్టివిటీ వాళ్ళకి అర్థం కావడం కోసం. ఇప్పుడు నేను ఏమంటానంటే దీన్ని ఒక కాగితపు ముక్కగా భావిస్తే దీన్ని మీరేం చేయాలి, ఈ హెచ్ వెంబడి కట్ చేసేయండి. హెచ్ వెంబడి కట్ చేస్తే మనకి ఒక త్రిభుజం ఇలాగ వేరవుతుందా లేదా?
ఇక్కడ కోణం ఎంత అవుతుంది? లంబకోణం అవుతుంది. మరి ఇటు కూడా కోణం ఎంత అవుతుంది? లంబకోణం అయింది. అవునా కాదా? సో ఇప్పుడు ఈ ముక్కని ఇలా కట్ చేశా. ఈ కట్ చేసిన త్రిభుజాకార భాగాన్ని ఇటు పట్టుకొచ్చి అతికించేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేసాము మనం? ఏమీ లేదు, దీనికి ఒక లంబాన్ని ఇలా డ్రా చేసి ఈ లంబం ద్వారా వేరుపడిన ఈ త్రిభుజాకార భాగాన్ని పట్టుకెట్టి అటుపక్క అటాచ్ చేసాం. ఇప్పుడు ఇది లంబకోణ త్రిభుజమే కదా, ఇది లంబకోణమే కదా, అంటే ఇక్కడ కోణం ఎంత ఉండాలి? లంబకోణం ఉండాలి. సరే, ఫుల్గానే డ్రా చేస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా మీరు కాసేపు ఈ త్రిభుజాకార భాగం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఒకసారి నేను దీన్ని చేర్పేస్తాను, రబ్ చేస్తాను. ఇప్పుడు ఈ త్రిభుజాకార భాగాన్ని మనం ఇక్కడ తీసేసి ఇక్కడ అతికించేసాం. ఇప్పుడు దీనిలో ఇది హెచ్ కాబట్టి ఇది కూడా ఈ హెచ్చే కదా ఇటువైపు వెళ్ళింది, అంటే ఈ హెచ్. ఇప్పుడు ఇక్కడ ఎంత భాగాన్ని అయితే తొలగించామో ఇది మొత్తం బి. ఒకసారి చూడండి, ఇది మొత్తం బి ఉండేది. ఇక్కడ ఎంత భాగాన్ని అయితే తొలగించామో ఈ భాగాన్ని తొలగించాం, ఇదే భాగాన్ని ఇటుపక్క అతికించాం. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత అవుతుంది? బి అవుతుంది కదా, బి అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇంతకుముందు ఇక్కడ కొంత దూరం ఇలా ఉండేది. ఓకే, ఈ దూరాన్ని కట్ చేసి ఇటు అతికించేసాం. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా అంతే, బి అయింది. అంటే ఇప్పుడు బి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఈ రెడ్ కలర్ లైన్తో డ్రా చేయబడిన ఫిగర్ ఏ రూపంలో ఉంది? దీర్ఘచతురస్రాకారంగా ఉందా లేదా? ఉంది. అంటే దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత ఉంది? ఇక్కడ బి. దాని యొక్క వెడల్పు ఎంత ఉంది? హెచ్. బి హెచ్ ఉండేటప్పుడు దాని వైశాల్యం ఎంత అవుతుంది? బి ఇంటూ హెచ్గా. అంటే ఈ సమాంతర చతుర్భుజం అనేది దీర్ఘచతురస్రాకార రూపంలో మలిచినప్పుడు దాని వైశాల్యం ఎంత? బిహెచ్. అయితే ఇప్పుడు మనం ఒరిజినల్కి వచ్చేద్దాం. బి ఇంటూ హెచ్ అనే ఫార్ములా దానికి వచ్చేసింది మనకి. అయితే ఇప్పుడు ఒరిజినల్గా వచ్చేటప్పటికి మనకి ఇది కాదు కదా ఫిగర్, నిజానికి ఫిగర్ ఇది సమాంతర చతుర్భుజం. అంటే సమాంతర చతుర్భుజంలో ఒక భుజాన్ని బి అనుకుని ఆ భుజం నుండి ఎదుటి భుజానికి గీయబడిన లంబం ఏదైతే ఉందో దాన్ని హెచ్ ఎత్తు అనుకుంటే దాని వైశాల్యం ఎంత అయింది? బిహెచ్ అయింది. అంటే సమాంతర చతుర్భుజాన్ని ఒక దీర్ఘచతురస్రంగా మార్చి చూస్తే మీకు ఆ విషయం అర్థమైంది. ఓకే, సరే పక్కన పెడదాం. ఇప్పుడు మొత్తం మీద మనకి ఇందులో అర్థమైంది ఏంటి? సమాంతర చతుర్భుజంలో ఒక భుజాన్ని భూమిగా అంటే బిగా భావించి దాని నుండి ఎదుటి భుజానికి గల లంబ దూరం ఈ భుజం నుండి ఇది భూమి, ఈ భూమి నుండి ఎదుటి భుజానికి గల లంబ దూరం దాన్ని ఎత్తు లేదా హెచ్గా భావిస్తే దాని వైశాల్యం ఎంత? భూమి ఇంటూ ఎత్తు, అంతే. ఓకే, సో కాబట్టి ఇంకా దీంట్లో ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. సో ఇదే మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇప్పుడు మనం అర్థం అవుతుంది ఏంటంటే క్షేత్రగణితంలో కానీ జామెట్రీలో కానీ మీకు ఎక్కడ ఏ ఒక్క ఫిగర్ ఏ ఒక్క ఆకారంతో వైశాల్యం కూడా ఇండివిజువల్గా వేరువేరుగా కట్టుకోవడాలు ఉండవు, ఒకదాని నుంచి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇదే, ఇక్కడ మనకు దీర్ఘచతురస్ర వైశాల్యం తెలిస్తేనే తప్ప సమాంతర చతుర్భుజ వైశాల్యాన్ని కట్టడం సాధ్యపడదు. కాబట్టి అందరికీ సమాంతర చతుర్భుజ వైశాల్యం ఏంటో అర్థం ఏ ఉంటుంది? ఏంటది? బి ఇంటూ హెచ్. ఓకే, ఒకవేళ ఎవరైనా చుట్టుకొలత గురించి మిమ్మల్ని లెక్కలు అడిగితే ఇప్పుడు దీనిలో కూడా చుట్టుకొలత ఏ విధంగా వస్తుంది? ఎదురు భుజాలు సమానం కదా, ఇది ఈ రెండు సమానం, ఈ రెండు సమానం. దీర్ఘచతురస్రానికి ఏ రకమైన చుట్టుకొలత కడతామో ఇక్కడ అదే రకమైన చుట్టుకొలత, అంటే భుజాలన్నింటినీ కలుపుకోవడం. ఓకే, సో కాబట్టి ఇక్కడ వైశాల్యం ఇంపార్టెంట్, బి ఇంటూ హెచ్. బి అంటే భూమి, హెచ్ అంటే ఎత్తు. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మీకు ముందే చెప్పాలి. చాలామంది అభ్యర్థులు మనకి సమాంతర చతుర్భుజంలో ఈ అడ్డంగా ఉన్నదాన్ని మాత్రమే భూమి అనుకోవాలి, ఇలా ఇక్కడి నుంచి ఇది ఇస్తేనే హెచ్ అనుకోవాలి అని ఒక ఆలోచనలో ఉండిపోతారు. అవసరం లేదు. సమాంతర చతుర్భుజంలో పలానా భుజాన్నే భూమి అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ భుజాన్నైనా భూమి అనుకోవచ్చు. ఇగో ఇది భూమి అనుకుంటాను, ఇది భూమి అనుకున్నాను. ఓకే, నా దృష్టిలో ఇప్పుడు ఇది భూమి, ఇది భూమి అయింది అన్నప్పుడు అప్పుడు మనం ఏమి ఇవ్వాలి? ఎత్తు అనేది ఇక్కడి నుంచి ఈ భుజం నుండి దీనికి ఎత్తి ఇలా ఇవ్వాలి. అప్పుడు కూడా ఈ బిహెచ్ వాడచ్చు మనం. అంటే భూమి అనేది పలానా భుజాన్ని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను. అంటే సమాంతర చతుర్భుజంలో ఏ ఒక్క భుజాన్నైనా మీరు భూమిగా భావించవచ్చు, కానీ ఎత్తు ఆ భుజానికి నిర్మించిందే ఇవ్వాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇలా తీసుకుంటున్నాను, నా దృష్టిలో భూమి ఇది,
ఎత్తు ఈ సైడ్కి ఇసింది ఇచ్చాను. ఇప్పుడు ఈ భూమి ఇదైనప్పుడు దీని యొక్క ఎత్తు ఏది అవ్వాలి? ఇది అవ్వాలి. కానీ నేను ఇది ఇవ్వకుండా ఏ ఎత్తు ఇచ్చాను? ఈ ఎత్తు ఇచ్చాను. ఇది దేని యొక్క ఎత్తు? ఈ భుజం యొక్క ఎత్తు. అంటే ఒక భుజాన్ని భూమిగా తీసుకుని వేరొక భుజం యొక్క ఎత్తు ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు BH అనేది పనిచేస్తుందా? చేయదు. ఇలా మనం వైశాల్యాన్ని కట్టలేము. అంటే మీరు ఇక్కడ నోటీస్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఏదైతే భుజాన్ని భూమిగా భావించామో దాని యొక్క ఎత్తునిచ్చినప్పుడు మాత్రమే ఈ BH అనే ఫార్ములా అప్లై అవుతుంది. సో ఇది మీకు తెలియాల్సింది. ఫైనల్గా ఈ వీడియో క్లోజ్ చేసే ముందు మరొకసారి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఏంటి? BH. దీని మీద ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో మనం ఎక్సర్సైజ్ చేస్తాం.